చెస్ట్లో పెద్ద మాస్ ఉంది, 12 centimeter by 10 centimeter. So we removed that one and it's going inside the canal. It's spine ki inside లోపల కూడా కొంచెం ట్యూమర్ ఉంది. Sir, together we did surgery. So uttam tumor తీసాము. Presently she is stable. So the tumor came non-cancerous. It's not cancer. So that is good thing for her. And then she recovered completely. It's a very rare tumor. It's a ganglioneuroma. చాలా rare tumor ఉంది. Less than 1% incidence ఉంది ఈ tumor కి. So future లో she has to do scanning. Repeated scanning చేయాలా. తర్వాత if it recurs, very less chances, recurrence కి chances తక్కువ ఉంది. Recurrence కి chances ఉంటే ట్రీట్మెంట్ చేయాలా, బట్ వెరీ less than 1%, because మొత్తం 99% ట్యూమర్ తీసాము అది. So the danger in this surgery is one is paraplegiaకి ఛాన్సెస్ ఉంటుంది. ఇది 10 to 15% ఛాన్సెస్ ఉంటుంది paraplegiaకి. ఇది స్పైనల్ నర్వ్కి దగ్గర ఉంది ఇది ట్యూమర్. ఇది సార్ తీసాము, ఇది క్లోజ్ మైక్రోస్కోప్ నుంచి ఇది తీసాము ఇది మొత్తం. సో ప్రెజెంట్లీ షీ డజంట్ హ్యావ్ ఎనీ paraplegia. షీ రికవర్డ్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఇది పాపకి ఏంటంటే యాక్చువల్లీ వెన్నుపూస నరం నుంచి నరాలు బయటకు వస్తాయి మనం రెస్ట్ ఆఫ్ ది బాడీ సప్లై చేయడానికి. సో ఆ కోర్స్లో ఏమైందంటే పాపకి ఆ నరం నుంచి ట్యూమర్ వచ్చింది పెద్దది. సో అదేమైందంటే అది స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస లోపలికి వెళ్తుంది, దాంట్లో పాటు చెస్ట్ లోపలికి కూడా వస్తుంది. కాకపోతే చెస్ట్లోకి వచ్చే చాలా ఎక్కువ ఉందన్నమాట ఆమెకి. సో దీన్ని ఏంటంటే మళ్ళీ మనం మల్టీ మొడాలిటీ అంటే రెండు ఫీల్డ్స్, రెండు స్పెషాలిటీస్ కలిపి ఆపరేట్ చేసాము పాపకి. ఆపరేట్ చేసి వీ కుడ్ గివ్ ఏ గుడ్ రిజల్ట్, మంచి రిజల్ట్ ఇవ్వగలిగాము. సో కంబైన్డ్ ప్రొసీజర్లో ఏంటంటే సార్ మొత్తం చెస్ట్లో ఉన్న ట్యూమర్ అంతా తీసేశారు. చెస్ట్లో నుంచి స్పైనల్ కార్డ్లోకి వెళ్ళే ట్యూమర్, వెన్నుపూసలోకి వెళ్ళే ట్యూమర్ని మొత్తము న్యూరో సర్జరీ మేము కలిపి తీసామన్నట్టు. సో దీంట్లో ఏంటంటే సార్ చెప్పినట్టు చాలా రేర్ ట్యూమర్ అది. అండ్ యూజువల్లీ అంటే యాజ్ టైం ప్రోగ్రెసెస్ బాగానే ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే క్యాన్సరస్ ఉంటే ఏంటంటే మళ్ళీ అది పెరగడం అట్లా అవుతాయి. ఇది అంత ఎక్కువ ఉండదు ఈ పేషెంట్స్కి. కాకపోతే క్లోజ్ మానిటరింగ్ చేసుకోవాలి. అండ్ రిజల్ట్ కూడా ఏంటంటే పాపకి పోస్ట్ సర్జరీ కూడా షీ వాజ్ కాళ్ళలో కానీ పవర్ అంతా బాగుంది. అంటే ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్ అంత అగ్రెసివ్గా పెరిగే ఒక టైప్ కాదు. యాక్చువల్గా పేషెంట్ వచ్చింది ఎదుగుదల లేదు అని, పైగా కొంచెం నడుస్తూ పడిపోతుంది అనే కంప్లైంట్తో వచ్చారు. అండ్ పాపం వాళ్ళు 2-3 హాస్పిటల్లో తిరగడం జరిగింది. కాకపోతే ఒక 2-3 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి సమన్వయంతో పనిచేయాల్సిన దీంతో వాళ్ళకి ఎక్కడ ఉపశమనం లభించలేదు. దాంతో మా దగ్గరకు వచ్చారు మెడికవర్ హాస్పిటల్కి. ఇక్కడ మా కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్ అండ్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ కూర్చొని ఒక ప్రణాళిక వేసుకుని ప్లాన్ ప్రకారం వీ కుడ్ డూ ఎ సక్సెస్ఫుల్ సర్జరీ అనమాట. సో ఇందాక సార్ చెప్పినట్టు ఈ సర్జరీలో మెయిన్ రిస్క్ ఏముండే అంటే కాళ్ళు చచ్చిపడిపోయే అవకాశం. అది వెన్నుపూసకు దగ్గరగా ఉండడంతో ఆ నరాలు దెబ్బతిని సర్జరీ టైంలో కాళ్ళు చచ్చిపడిపోయే అవకాశం ఉండింది. కానీ ఆ ఎక్స్పర్టీస్ ఉండడంతో అది అవాయిడ్ చేయగలిగాము. సర్జరీ అయిన రోజే పాప వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి సెకండ్ డే కల్లా వార్డుకి వెళ్ళిపోయి చక్కగా ఫుడ్ తినడం కూడా జరిగింది. సో సక్సెస్ఫుల్గా ఎటువంటి ఈవెంట్స్ లేకుండా సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయగలిగాం.